హాయ్ ఫ్రెండ్స్! మన చుట్టూ ప్రతిరోజు జరిగే చిన్న చిన్న విషయాల్లోనే అద్భుతమైన సైన్స్ దాగి ఉందని మీకు తెలుసా? మనకు డ్రీమ్‌లో ఎందుకు పడిపోతున్నట్టు అనిపిస్తుంది? సమయం ఎందుకు ఒక్కొక్కసారి ఫాస్ట్‌గా లేదా స్లోగా అనిపిస్తుంది? చంద్రుడు నిజంగానే భూమి నుండి దూరం అవుతున్నాడా? పక్షులు జీపీఎస్ లేకుండా ఎలా అన్ని వేల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి? ఇవన్నీ సింపుల్‌గా మనకు అర్థమయ్యే భాషలో ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, మనం నిద్రపోతున్నప్పుడు కలలో ఎత్తైన ప్రదేశం నుండి కింద పడిపోతున్నట్టుగా లేదా కాలుజారి పడిపోతున్నట్టుగా అనిపిస్తుంది. ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తాము. శరీరం మొత్తం ఒక కుదుపుకు లోనవుతుంది. దీన్నే హైప్నిక్ జెర్క్ అని అంటాము. మన శరీరం డీప్ స్లీప్‌లోకి వెళ్ళే టైంలో మజిల్స్ పూర్తిగా రిలాక్స్ అవుతాయి. దాన్ని మన బ్రెయిన్ ప్రమాదంగా ఫీల్ అవుతుంది. ఈ వ్యక్తి పడిపోతున్నాడేమో అని పొరపాటుగా అనుకోని బాడీకి ఒక స్ట్రాంగ్ ఎలక్ట్రిక్ సిగ్నల్ పంపిస్తుంది. అందుకే ఒక్కసారిగా జర్కింగ్ లేదా జంపింగ్ లాగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్, మనకు టైం అనేది ఒక్కొక్కసారి చాలా ఫాస్ట్‌గా అవుతున్నట్టు, ఒక్కొక్కసారి చాలా స్లోగా అవుతున్నట్టు అనిపిస్తుంది. మనలో చాలామంది ఇది ఎక్స్‌పీరియన్స్ చేసే ఉంటాము. ఇలా ఎందుకు అనిపిస్తుందంటే, సమయం మనకు ఎలా అనిపిస్తున్నదనేది మన మానసిక స్థితి, మనం చేసే పని, వయస్సు మరియు మన మెదడు సమాచారాన్ని ప్రాసెస్ చేసే విధానంపై ఆధారపడి ఉంటుంది. సమయం వేగంగా లేదా నెమ్మదిగా అనిపించేందుకు కొన్ని ముఖ్యమైన కారణాలు. మీరు ఆసక్తికరమైన పని చేస్తున్నప్పుడు, కొత్త విషయాలు నేర్చుకుంటున్నప్పుడు లేదా ఆనందంగా ఉన్నప్పుడు, ఉదాహరణకు మీ స్నేహితులతో మాట్లాడేటప్పుడు, మీ మెదడు ఆ అనుభవంలో పూర్తిగా నిమగ్నమై ఉంటుంది. సమయం ఎలా గడిచిపోతుందో తెలీదు. చాలా వేగంగా అయిపోతుంది. దీన్నే ఫ్లో స్టేట్ అని కూడా అంటారు. సమయం ఎప్పుడు నెమ్మదిగా అనిపిస్తుందంటే, మీరు విసుగు చెందినప్పుడు, ఇష్టం లేని పని చేసినప్పుడు లేదా ఎదురు చూస్తున్నప్పుడు, ఉదాహరణకు డాక్టర్ అపాయింట్‌మెంట్ కోసం వేచి ఉన్నప్పుడు, ప్రతి సెకను ఒక నిమిషంలా అనిపిస్తుంది. మీ మెదడు సమయంపై దృష్టి పెడుతుంది. దానివల్ల సమయం నెమ్మదిగా కదులుతున్నట్లు అనిపిస్తుంది. ఫ్రెండ్స్, మనం స్కూల్లో ఉన్నప్పుడు మనకు నచ్చని టీచర్ వచ్చినప్పుడు, ఈ పీరియడ్ ఎప్పుడవుతదా అని టైం వైపు చూస్తూ ఉంటాము. అలాంటప్పుడు కూడా టైం అనేది చాలా నెమ్మదిగా అవుతూ ఉంటుంది. మనలో చాలామంది ఇది ఫేస్ చేసే ఉంటాము. ఫ్రెండ్స్, మీకు తెలుసా చంద్రుడు నెమ్మదిగా భూమి నుండి దూరమవుతున్నాడని? అవును, ఇది నిజం. ప్రతి సంవత్సరం చంద్రుడు భూమి నుంచి సుమారు 3.8 నుండి 5 సెంటీమీటర్లు వెనక్కి వెళ్తున్నాడు. పూర్తి సైంటిఫిక్ రీజన్ ఏమిటంటే, ఎర్త్ మరియు మూన్ మధ్య టైడ్స్ వల్ల ఎనర్జీ ఎక్స్‌చేంజ్ జరుగుతుంది. దాంతో చంద్రుడు స్లోగా ఆర్బిట్ ఎక్స్‌పాండ్ చేస్తూ దూరమవుతున్నారు. ఫ్యూచర్‌లో లక్షల కోట్ల సంవత్సరాల తర్వాత మన రోజులు కొంచెం పొడవవుతాయి. టైడ్స్ బలహీనపడతాయి. చంద్రుడు ఆకాశంలో చిన్నగా కనిపిస్తాడు. ఇది ఇప్పుడే జరిగేదేమీ కాదు, కానీ నిజమైన సైంటిఫిక్ ఫ్యాక్ట్. ఫ్రెండ్స్, పక్షులు జీపీఎస్ లేకుండా వేల కిలోమీటర్లు ఎలా ప్రయాణిస్తాయో మీకు తెలుసా? పక్షులు కాంపాస్ లాగా భూమి యొక్క అయస్కాంత క్షేత్రాన్ని అంటే ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌ను ఉపయోగించి దిశలను తెలుసుకుంటాయి. వలస పక్షులు వేల కిలోమీటర్లు ప్రయాణించడానికి ఈ అద్భుతమైన సామర్థ్యం సహాయపడుతుంది. చాలామంది శాస్త్రవేత్తలు విశ్వసించే ప్రధాన సిద్ధాంతం ఏమిటంటే, పక్షులు అయస్కాంత క్షేత్రాన్ని తమ కళ్ళ ద్వారా చూస్తాయి. పక్షుల కళ్ళల్లోని రెటీనాలో క్రిప్టోక్రోమ్ అనే ప్రత్యేకమైన ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్ సూర్యకాంతి సమక్షంలో రసాయన ప్రతిచర్యకు లోనవుతుంది. భూమి యొక్క అయస్కాంత క్షేత్రం ఈ రసాయన ప్రతిచర్యను ప్రభావితం చేస్తుంది. దీని ఫలితంగా పక్షులు ఆకాశంలో ఒక నిర్దిష్ట దిశలో ఉండే ఒక రకమైన చీకటి లేదా కాంతి నమూనాను లేదా ఒక నీలిరంగు ప్యాచ్‌ను చూపిస్తున్నట్టుగా అనుభూతి చెందుతాయి. ఈ దృశ్యమాన సూచనను ఉపయోగించి అవి ఉత్తరం మరియు దక్షిణం దిక్కులను గుర్తించగలుగుతాయి మరియు తమ మార్గాన్ని సరిచేసుకోగలుగుతాయి. ఇది ఒక అంతర్గత జీపీఎస్ వ్యవస్థలాగా పనిచేస్తుంది. మరొక సిద్ధాంతం ప్రకారం పక్షులు ముక్కు ఎముకలలో మాగ్నెటైట్ అనే చిన్న అయస్కాంత స్ఫటికాలు ఉంటాయి. ఆ స్ఫటికాలు భూమి అయస్కాంత క్షేత్రంలో కలిగే మార్పులకు భౌతికంగా ప్రతిస్పందిస్తాయి. ఈ ప్రతిస్పందన మెదడుకు సంకేతాలను పంపుతుంది.
తద్వారా పక్షి తన స్థానం మరియు దిశను అనుభూతి చెందుతుంది. ఫ్రెండ్స్, మీలో చాలామంది ప్యారలల్ యూనివర్స్ గురించి వినే ఉంటారు. ఇది సైన్స్‌లోనే అతి క్రేజీ మరియు మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్. సైంటిస్టులు చెబుతుందేంటంటే, మన డెసిషన్స్, మన యాక్షన్స్ వేరే యూనివర్స్‌లో వేరే విధంగా జరిగే ఛాన్సెస్ ఉన్నాయని. అంటే ఉదాహరణకు, ఈ యూనివర్స్‌లో మీరు ఇంజినీరింగ్ చేశారనుకోండి, మరో యూనివర్స్‌లో మీరు క్రికెటర్ అయ్యుండొచ్చు. ఇది కన్ఫర్మ్ అయింది కాదు. కానీ క్వాంటమ్ ఫిజిక్స్‌లో క్యాలిక్యులేషన్స్ ప్యారలల్ యూనివర్స్ ఉండే ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయని చూపిస్తున్నాయి. యూనివర్స్ ఒకటి కాదు, బహుళ యూనివర్సెస్ ఉండొచ్చు. ఫ్రెండ్స్, ఫిజిక్స్‌లో అందరూ మైండ్ బ్లాక్ చేసే ఒక కాన్సెప్ట్ ఉంది. అదే క్వాంటమ్ ఎంటాంగిల్‌మెంట్ కాన్సెప్ట్. ఐన్‌స్టీన్ కూడా దీన్ని దెయ్యం చర్య అంటే స్పూకీ యాక్షన్ అని అన్నాడు. అసలు ఇదేమిటి మనకు అర్థమయ్యే భాషలో సింపుల్‌గా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకిద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి. వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి ఎప్పుడూ ఒకేలా ఉండే టీ షర్టులు వేసుకునేవాళ్ళు. ఒక ఫ్రెండ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాడు. మరో ఫ్రెండ్ అమెరికాలో ఉన్నాడు. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే, ఇద్దరి టీ షర్ట్ రంగులు మనం ముందే డిసైడ్ చేయలేము. ఇక్కడ మనం చూసే ఏ రంగు వచ్చిందో అప్పుడే తెలుసుకుంటాం. ఉదాహరణకి, ఇక్కడ మనం చూసిన వెంటనే ఎరుపు రంగు వచ్చిందని తెలిసింది అనుకుందాం. అప్పుడే అదే సెకన్‌లో అమెరికాలో ఉన్న ఫ్రెండ్ టీ షర్ట్ రంగు కూడా లింక్ అయి ఉన్న రంగుకు ఫిక్స్ అయిపోతుంది. సేమ్ అయినా, ఆపోజిట్ అయినా అది ఎంటాంగిల్‌మెంట్ టైప్ మీద ఆధారపడి ఉంటుంది. ఇవేమీ ఫోన్ కాల్స్, సిగ్నల్స్ వంటివి కాదు. ఇది 2 పార్టికల్స్ మధ్య ఉండే అద్భుతమైన ఇన్విజిబుల్ లింక్. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనము ఇక్కడ చూసిన వెంటనే యూఎస్‌లో ఉన్న పార్టికల్ కూడా తన స్టేట్ ఫిక్స్ చేసుకుంటుంది. ఇది కాంతి వేగం కంటే కూడా వేగంగా జరిగిపోయినట్టుగా ఉంటుంది. అందుకే ఐన్‌స్టీన్ దీన్ని స్పూకీ యాక్షన్ అని అన్నాడు. ఎగ్జాక్ట్‌లీ ఎలా జరుగుతుందో ఇంతవరకు ఎవరూ పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోయారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.